ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. షాబాద్లో హత్యకు గురైనటువంటి మైనర్ అమ్మాయి స్కూల్ స్టడీ ఎక్కడ జరిగింది, ఎవరితో కలిసి ఎక్కువగా స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళేది, ఇంటి పక్కనే ఉన్నటువంటి తన స్వయాన స్నేహితురాలను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి 17 years, నీకు ఆమెకు చాలా దగ్గర రిలేషన్ అనుకుంటా, ఇంటి పక్కకే ఉన్నారు. ఎప్పటి నుంచి పరిచయం అమ్మాయి మీకు? ఆమె నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అంకుల్, అప్పటి నుంచి నాకు పరిచయం. నాతోనే చదువుకుంది. 10th క్లాస్ వరకు మేము ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం. ఆఫ్టర్ 10th ఇంకా తన బిహేవియర్ చాలా బాగాలేదని కొంచెం ఇంట్లో వాళ్ళు నాకు ఎక్కువ మాట్లాడనీయలేరు. తర్వాత ఇక ఆమెకి నాకు బాండింగ్ తగ్గింది అంకుల్. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? 10th క్లాస్ వరకు ఒక స్కూల్, హోలీ స్పిరిట్. ఎందుకు, ఏం బిహేవియర్ చేంజ్ ఉన్నాను? నాకు అన్నీ చెప్పలేరు అంకుల్. నువ్వు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయు అని స్టడీస్ పైన పెట్టిందాను. ఇప్పుడు మీ ఇంటికి అమ్మాయి ఇంటికి ఎంత దూరం ఉంది? కొంచెమే, ఒక ఇల్లు డిఫరెంట్. తర్వాత ఎప్పుడు కలవలేదు? లేదు. అంటే హాయ్ బాయ్ కూడా ఏం లేదు. అసలు ఏం జరిగిందంటారు? మీకు ఏమి ఇన్ఫర్మేషన్? నైట్ వాళ్ళు నార్మల్గా వచ్చి లేపిరు వాళ్ళ మమ్మీని, నానమ్మని చంపేసిరంటే మేము వెళ్ళలేదు, మమ్మీ వాళ్ళు వెళ్ళిరు బయటికి. మమ్మీ వాళ్ళు చూసేసి వచ్చి చెప్పిరు మాకు, అంతే. ఫస్ట్ మీ మమ్మీ వాళ్ళు పోయి చూసారు, అక్కడ ఏం జరిగిందని ఎవరికి తెలియదు. సౌండ్స్ వినిపించాయా ఇంట్లోకి? లేదు అంకుల్, మాకేం వినిపించలేదు. అమ్మాయి ఏదో కేకలు వేసింది, అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయారు. ఏమో మాకు అదేమి వినిపించలేదు అంకుల్. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు అమ్మాయి వాళ్ళు ఇక్కడ? వాళ్ళది ఇక్కడ ఓన్, మేము రెంటర్స్ ఇక్కడ. సొంత ఇల్లు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి? సో ఈ ఇష్యూస్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, రెండు కుటుంబాలకు తెలుసా ఇట్లా? తెలియదు అంకుల్ మాకు అది మీకు వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అమ్మాయి మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ ఉండేదా? లేదు, బాగానే ఉండేది మాతో అయితే, కానీ ఇక లోపల తెలియదు. ఇక అబ్బాయికి ఏమైనా పరిచయం ఉన్నాడా మీకు? అప్పుడు మాట్లాడుతుండే, మా ఫ్యామిలీ మెంబర్స్ వద్దు, ఆయన మంచోడు కాదంటే మేము ఆయనకు దూరం అయిపోయినాం. అంటే ఎప్పటి నుంచో కొంచెం ప్రవర్తన వేరే విధంగా అబ్బాయి, అప్పుడే దూరం పెట్టేసి కొట్టేవాడు, అక్కకి టార్చర్ వల్ల ఇక మేము వెళ్ళే వాళ్ళం కాదు ఆయన దగ్గర. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా భార్యని కొట్టడం, టార్చర్ చేయడం? ఇక రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది అంకుల్, ఇంకా మేము ఎందుకు వెళ్తాం? ఎందుకంటే ఇక కాలనీ వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేరు, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళ, ఇంటికి పోయే వాళ్ళ? వెళ్తుండే అంకుల్ నార్మల్గా అందరు. ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏమైనా బతుకమ్మ అట్లాంటివి చేసుకున్నప్పుడు కలిసి వచ్చేవాళ్ళ? వచ్చేవాళ్ళు. వాళ్ళ భార్య ఇక్కడే ఉంటుందా పిల్లలతో కలిసి? ఉండేది, రీసెంట్గా 1 year బ్యాక్ వెళ్ళిపోయింది అక్క. ఓకే, పిల్లలు కూడా చాలా బాగున్నట్టున్నారు. మంచిగా ఉంటారు అంకుల్. సో మీ కళ్ళతో చూసిన వాళ్ళే ఈరోజు చనిపోయారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీతో చదువుకున్న మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ నాన్నమ్మ, ఇటువైపుగా అబ్బాయి, ఆయన నుంచి మాకు ఏ బాధ లేదు, కానీ మా ఫ్రెండ్స్ ఆయన నుంచే కొంచెం బాధ. మరి మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేసుకున్నారా? చెప్పినాం అంకుల్, వస్తామన్నారు. సో యాజ్ అ స్టూడెంట్ ఏం డిమాండ్ చేస్తారు మీరు ఇష్యూ? మా ఫ్రెండ్ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఏ రకమైన న్యాయం కావాలి? ఆయనని ఏదన్నా చేయాలి అంకుల్. ఆమెకు న్యాయం కావాలంటే ఆయనకి ఏదో ఒకటి కావాలి. ఆయనకి ఏదో ఒకటి అయితేనే ఇంకా మాలాంటి వాళ్ళు బతుకుతారు. గతంలో ఈ అబ్బాయిని ఇక్కడ నుంచి పంపించేసారంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, నిజమేనా? అర్థం కాలేదు. ఇట్లాంటి ఇష్యూస్ ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు అబ్బాయి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి తనంతలో తానే వెళ్ళిపోయాడు. అంటే ఎవరు పంపించలేదు, ఆయన ఎవరు బలవంతం చేయలే, ఆయననే వెళ్ళిపోయాడు. వైఫ్ ని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు, సొంత ఇల్లు వదులుకొని. అంటే ఇక వాళ్ళకి లోపల ఏమైనాయి అంకుల్ మనకి చెప్తారు. మీరు అంటున్న ఫ్యామిలీ ఇష్యూసా, ఈ మైనర్ అమ్మాయితో జరుగుతున్న ఇష్యూసా? తెలియదు అంకుల్, అవి మాకు తెలిసిందే 15 days బ్యాక్ తెలిసింది, ఆమెకి ఆయనకి రిలేషన్ అని. అంతకుముందు తెలియదు మాకు. 15 days ముందు నుంచి గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ ఇంట్లో? లేదు, అంటే బయట నార్మల్గా మా ఫ్రెండ్స్ చెప్పారు ఇట్లా అయిందంట ఆమెకి అని చెప్తే నాకు అట్లా తెలిసింది. కేసు పెట్టిరు ఇట్లా, అప్పటి వరకు మీకు ఇష్యూ తెలీదు. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతారు కాలనీ వాళ్ళు? ఒక అమ్మాయి, మీరు కూడా కాలేజ్కి పోవాలి, మీ పేరెంట్స్ బయటికి పోవాలి. సో ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో ఉండడం వల్ల వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు, వాళ్ళ ఇల్లు ఉండడం కూడా కరెక్ట్. ఆమె ఫ్యామిలీకి ఆమెకి ఏదో ఒక న్యాయం చేయాలి కదా అంకుల్. ఆమెలాగా మేము సొసైటీలో ఉండాలి అంటే అలాంటి వారికి శిక్ష పడాలి. కింది ఎప్పటి నుంచి పరిచయం ఈ కుటుంబం మీకు? మేము ఇక్కడికి వచ్చి 9-10 సంవత్సరాలు అవుతుంది ఈ ఏరియాకి వచ్చి.
అప్పటి నుంచి నాకు అందరూ పరిచయం, అందరూ బాగానే ఉంటారు. ఎప్పుడు ఏ గొడవ కాలేదు, ఎవరితో ఏ ఇష్యూ కూడా లేదు అసలు. ఇక్కడ అందరు నార్మల్గానే ఉంటారు. ఈ మధ్యనే వాళ్ళ డాడీ చనిపోయినాకనే ఆ అమ్మాయి కొంచెం కొంచెం బయటపడింది. అప్పటి వరకు కూడా తెలియదు ఎవరికి కూడా. ఎప్పుడు అన్నయ్యనే పిలిచేది ఆ పిల్ల కూడా. రాజన్న వీళ్ళందరూ అన్నానే పిలిచేవాళ్ళు అన్ని. కానీ వాడు ఇంత మూర్ఖంగా ఇది చేశాడు అనుకోలేదు. అమ్మాయి తప్పుందా అబ్బాయి తప్పుందా? ఇద్దరిది ఉండొచ్చు అనుకుంటాం. ఒకరిదైతే ఎప్పుడు ఉండదు, ఉంటే ఇద్దరిది ఉంటుంది. కాకపోతే అమ్మాయి ఎట్లాంటిది అంటే మంచిది. అమ్మాయి కూడా, వాడు కూడా ఏం చెడ్డోడు ఏం కాదు, వాడు కూడా మంచోడు. కాకపోతే అప్పుడప్పుడు అమ్మాయిని ఆయన భార్యను కొట్టేది, మేము తిట్టేవాళ్ళం. లేదా అంటే ఇట్లా అట్లా అని అంటుండే, కానీ మమ్మల్ని కూడా ఏం అనలేడు ఆయన. అంతేగాని భార్యాభర్తల పంచాయతీ రెగ్యులర్ గా జరిగేదా? మామూలుగా ఎప్పుడన్నా వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు కొట్టేవాడు, తిట్టేవాడు, వెళ్ళిపోతుండే. అప్పుడే మేము చెప్తుంటే మీ ఇట్లనో అట్లా చేసుకోవాలా, అందరిని వదులుకొని వచ్చినావు కాబట్టి జీవితం ఇట్లనే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పినాం. కానీ ఆ అమ్మాయి కూడా చెడ్డది కాదు, ఆ అమ్మాయి కూడా మంచిది. అబ్బాయి మెంటాలిటీ ఎట్లుందమ్మా ఇక్కడ మీరు లోకల్ గా చూస్తే? అంటే స్టేబుల్ గా ఉంటాడా? మంచిగానే ఉండేవాడు, అర్థం చేసుకోవడం, చెప్పింది అర్థం చేసుకుంటుండే, వింటుండే కూడా. కానీ ఇప్పుడు మాకు దాదాపుగా 1 సంవత్సరంన్నర అవుతుంది ఆయనతో మాటలు లేవు, ఆయన చూడడం లేదు అసలు. మేము అన్ని కట్ చేసుకున్నాం. ఎందుకట్లా? మాకు నచ్చలేదు ఇంకా ఆయన ప్రవర్తన. ఆ మధ్యలో అప్పులు చేసుకొని ఇట్లా మందు తాగి, ఈయన అందరి దగ్గర అప్పులు తీసుకునేది. దేనికోసం? ఆయన గేమ్లు ఆడేదంట, మాకు కూడా తెలియదు. వీటి కోసం అప్పులు చేసి అప్పుల పాలైనా ఆంటీ అని అన్నాడు మాతో ఒకసారి. అప్పుడు 10 లక్షలు ఏముందని అన్నాడు. 10-15 లక్షలు ఉంది, పొలం మమ్మీ కట్టుకుంటానని చెప్పిండు. కానీ ఇక మాకు అవన్నీ ఏం చెప్పలేదు. మామూలు ఎప్పుడన్నా మాట్లాడితే అవి మాట్లాడేది. ఇట్లా అయిపోయింది ఆంటీ నా పరిస్థితి అంటే. 2 పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలని చెప్పినాం. కానీ మేము ఎప్పుడైతే ఆయన ఏమీ అనలేదు, ఆయన కూడా మమ్మల్ని ఏమి అనలేడు. ఇది ఒక్కటి చేయడం మాత్రం తప్పు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు మా ముందైతే ఆ పిల్ల అన్నాన్నే పిలిచేది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, అక్కడ శంషాబాద్లో ఏం జరిగింది మాకు అసలు తెలియదు. శంషాబాద్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్తే అందరూ అనుకుంటే విన్నాము, వాళ్ళు కూడా డైరెక్ట్ మాకేం చెప్పలేదు. తర్వాత ఒక 15 రోజులు అయినాక పోలీసులు వచ్చారు, ఇంకొకరికి వచ్చి నన్ను పిలిచారు. నేను ఇక్కడ కూర్చున్నా, ఆ అక్క వచ్చి పిలిచింది, ఇక్కడ రారా అంటే వెళ్ళినా. ఇంక అంటుంటుంది 2 రండి అంటే పోయినాం. సంతకం పెట్టుండ్రా ఒకటి అని అంటే ఎందుకని నేను అడిగిన. అడిగితే ఇట్లా అమ్మాయిని కాలేజ్కి పోతుంటే చేయి బట్టి గుంజిండు, కంప్లైంట్ ఇచ్చినామని ఆ పోలీసు వాళ్ళు చెప్పారు. మేము పోలీసు వాళ్ళని అడిగినాం, మాతో ఎందుకు పెట్టించుకుంటారు సార్, ఇది ఏం కేసు, అసలు ఏమనుకోవాలి, వాళ్ళ డాడీ కూడా చనిపోయింది అదేమో అని అనుకున్నాం మేము. కాకపోతే మాకు ఉంది ఒక అనుమానము, క్లియర్ చేసుకుందామని వాళ్ళని అడిగితే లేదమ్మా అమ్మాయిని ఇట్లా కాలేజీకి వస్తుంటే ఇబ్బంది పెట్టిండంటే వాళ్ళ మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది, మీది ఒక సైన్ కావాలంటే సైన్ పెట్టి వచ్చినాం మేము. ఇప్పుడు నిజంగానే అబ్బాయి అమ్మాయిని పోతుంటే చేయి బట్టి గుంజడం లేదు, అది ఇక్కడ కాదు కదా, ఇక్కడైతే మేము చెప్పేవాళ్ళం. శంషాబాద్లో ఏమైందో మాకు తెలియదు. శంషాబాద్ కాలేజీకి వెళ్ళి ఇల్లు పక్క పక్కనే ఉంది, చాలా సార్లు రాకడం పోవడం జరుగుతుంటుంది. లోపల కూర్చునేది, మాట్లాడేది, వాళ్ళ భార్యతో కూడా ఉండేది. ఆ పిల్ల ఫ్రీగానే ఉండేది, ఎప్పుడు గొడవ పడలేరు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు ఈ 2 నెలలు ఎప్పుడు గొడవ పడలేదు. వాళ్ళ డాడీ చనిపోయినాకనే అప్పుడప్పుడు కొన్ని తెలిసినాయి మాకు, అంతేగాని ఇంకేం తెలియదు. ఈ అబ్బాయి ముందు నుంచి గానీ అమ్మాయి మీద ఒక కన్నేసి పెట్టాడు, అదే అనుకుంటాం ఇంకా మేమైతే. అంతే కదా, ముందు నుంచి వాని మనసులో ఏముందో మాకు తెలియదు. కానీ మేము ఉన్నప్పుడు అయితే అన్నాన్ని పిలిచేది ఆ అమ్మాయి, ఆయన కూడా చెల్లానే చూసేది. వాళ్ళకి ఎట్లా పరిచయం అయింది అనేది వాళ్ళకే తెలియాలి. మా ముందు ఏదన్నా అనిపిస్తే మేమే ముఖం మీద చెప్పేస్తాం కదా, ఏంది నీ పద్ధతి, నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని మేమే చెప్తాం కదా. మా ముందు అయితే అలాంటి ఏం చేయలేడు. ఇంకా శంషాబాద్ సైడ్ ఎక్కడ ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఈ భార్యకి విషయాలన్నీ తెలుసా? ఇంట్లో ఉన్న భార్య తెలుసు, ఇట్లా పక్కన ఉన్న అమ్మాయిని సతాయిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని ఏం అనలేదా భార్య? ఆమెకు కూడా కంప్లైంట్ ఇచ్చిందో మరి ఏం చేసిందో తెలియదు. అప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళారు వాళ్ళు, ఇల్లు ఖాళీ చేసుకొని ఎవరికి చెప్పకుండా. ఇప్పుడు భార్యతోటే కలిసి ఉంటున్నాడా? భార్యతోనే కలిసి ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఏం మనస్పర్ధలు? అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇక్కడైతే మంచిగా ఉన్నారు. వాళ్ళ ఊరు వెళ్ళిండు, సొంత ఊరికి వెళ్ళిండు దైవాల కూడా. అక్కడ కూడా ఇల్లు ఉంది కదా, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టిండు, వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పెట్టిండు ఆయన. రాత్రి ఏం జరిగిందమ్మా, మీకేం తెలిసింది? పోలీసు రాత్రి అయితే మాకు 3 గంటలకు ఫోన్ చేసిండు. ముందు ఇందాక అలా యారాలు ఉందన్నారా ముందల, వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు మా అల్లుడికి. మా అల్లుడికి ఫోన్ చేసి అమ్మ బయట ఏమో అవుతుందంట అమ్మ అంటాను అనగానే లేచి గేట్ తీసుకొని 3 గంటలకు. అది ఎప్పుడు జరిగిందో తెలియదు. 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి చూసేసరికి ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టిర్రు. మేము సర్పంచ్ తిట్టినాం, పోలీసు వాళ్ళని కూడా తిట్టినాం. మీరు ఎవరు లేని ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ఇంట్లో ఒక్కరైనా ఉండాలి కదా, ఆ ఇంట్లో ఎవరు లేరు, ఉన్న 3 చచ్చిపోయారు. ఆ 8 పిల్లకి ఏం చెప్తాం మేము? ఇప్పుడు తీసుకెళ్తారు, ఎవరు కప్ప చెప్తారు వాళ్ళు కూడా. మేము ఇట్లా అడిగినాం. అడిగితే మేము ట్రాక్టర్కి అడ్డంగా నుంచి ఉంటే తోసి పడేసారు పోలీసు వాళ్ళు మమ్మల్ని. ఆ రాత్రిలో అంతమంది రారు కదా, 50 మంది పోలీసులు ఒకేసారి వస్తారా? 5 జీపులు ఒకేసారి వచ్చినాయి. అంత ప్రొటెక్షన్ లేదైతే ఎట్లా వస్తాడు వాడు? వాడి నుండి ఏమి అన్న వస్తేనే కదా వీళ్ళు ఇంతమంది వచ్చేది. మాకైతే అదే అనుమానం ఉంది. ఒకేసారి అంతమంది రావడం ఏంది? 10 నిమిషాలు కూడా ఉంచలేరు, తాళం బలగొట్టి తీసుకొచ్చి ఆటోలో చూడనీయలేరు, అసలు వెళ్ళనీయలేరు మమ్మల్ని. ఎవ్వరు
లోపలికి ఆ లక్ష్మి వాళ్ళ బావ అవుతాడు, ముందు ఉంటాడు, వాళ్ళ మరిది ఉంటాడు ఇక్కడనే. వాళ్ళిద్దరు వెళ్ళారు, వాళ్ళ చిన్నత్త కొడుకులు, లక్ష్మి వాళ్ళ చిన్నత్త కొడుకులు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు వెళ్ళి చూసిరు. చూసి ఎప్పుడన్నా అనుకున్నారా మా ఇంట్లో తిరుగుతున్న ఈ వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడతాడు? ఎప్పుడు అనుకోలేదు, ఊహలకు కూడా రాలేదు అది. ఇలాంటి దారుణం మేము చూసామని ఇప్పటివరకు కూడా అనుకోలేదు. ఇంత పాపం అయిందంటే అసలు భరించుకోలేకపోతుంది. నైట్ ఉండి అసలు తల బద్దలవుతుంది మాకు ఆలోచించుకోవడానికి కూడా, అంత భయంకరంగా ఉంది. మీకు కూడా కూతురు ఉంది. మా భయం మాకుంది. ఇప్పుడు వాడు ఎక్కడి నుండి వచ్చి ఎవరిని ఏం చేసిపోతాడో తెలీదు. ఇదంతా ఓపెన్గా ఉంది, ఎవడు చూసాడు నైట్ అంతా? ఇప్పుడు మేము పనులకి పోతే వెళ్ళదు కదా మాకు కూడా, చేనుకోతాం, ఏడుకోపోతాం, పిల్లల్ని వదిలిపెడతాం, ఎవడు గ్యారంటీ ఇస్తాడు? వానికి మాత్రం శిక్ష పడాల్సిందే. ఎందుకంటే వాడు ఇంతమందిని చంపినాడు, ఇల్లు ఉండాలని చంపడవాడు. మాకు అదే భయం ఉంది. వాడు ఇల్లు ఉండొద్దు, వాడు ఉండొద్దు. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ అంట. లవ్ మ్యారేజ్. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాకనే ఇక్కడికి వచ్చింది. పరిచయం ఇద్దరికి మాకు తెలియదు అది. ఇక్కడికి వచ్చినాకనే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు. వాళ్ళది ఒకే ఊరు ఇద్దరిది కూడా. అమ్మాయి అబ్బాయి, అబ్బాయిది అమ్మాయిది క్యాస్ట్ వేరు, కానీ ఇద్దరిది ఒకే ఊరు. లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఒప్పుకోకుండా బయట పోయి చేసుకున్నారు. తర్వాత ఓకే రెండు కుటుంబాలు కాలేరు, ఇంకా దూరంగానే ఉండే. మొన్నటి వరకు చిన్న బాబు పుట్టినాక వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళడము, వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వచ్చి చూడడం, ఆ పిల్ల వాళ్ళ అమ్మ చూడడము చేసింది. వాళ్ళ అత్త అప్పుడప్పుడు వచ్చేది. ఇక వాళ్ళ మధ్యలో ఎట్లుందో మాకు కూడా తెలియదు. అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెంటబడుతుండేవాడు అంటే ఈ విషయం ఏమన్నా తెలుసా అమ్మ ముందే? మాకు తెలియదు. అదే కాలేజ్ కాడ అయింది ఒక్కటే విషయం చెప్పారు మాకు, కానీ ఇంకా పెళ్లి గిల్లి అని ఏం చెప్పలేదు. ఇక్కడ నుంచి ఎక్కించుకోవడము తీసుకురావడము అప్పుడప్పుడు బండి మీద తీసుకెళ్తుండే. వాళ్ళు నానున్నప్పుడు కూడా తీసుకెళ్తుండే. అంటే రెండు కుటుంబాలకు సంబంధాలు బాగానే ఉన్నాయి. అప్పటి వరకు మంచిగా ఉన్నారు. ఎందుకంటే అన్న చెల్లి అనుకున్నారు కదా, ఇలా అని ఎవరికి తెలియదు కాబట్టి తీసుకెళ్లేవాడు, తీసుకొచ్చేవాడు. వాళ్ళ భార్యను కూడా ముగ్గురిని కలిపి తీసుకెళ్తుండే. మంచిగానే ఉండే వాళ్ళు అప్పుడు కూడా. ఏం పని చేస్తాడు అబ్బాయి తెలియదు. అప్పుడు రియల్ ఎస్టేట్లో తిరిగిండు అక్కడ ఇక్కడ అని అన్నారు, కానీ ఏ పని అనేది కరెక్ట్ ఎప్పుడు చెప్పలేదు మాకు. అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఆమె చదువుకుంటుండే, చదివిచ్చిండు ఆమెను కూడా బాగానే చదివిచ్చిండు. కానీ ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో మాకు తెలియదు. వీరి మధ్యలో ఉన్న ఇష్యూ పక్కన పెడితే పిల్లలు చాలా ముద్దుగా అసలు ఆ పిల్లలని మాకే ఇచ్చేది. ఆంటీ నేను పని చేసుకుంటా, మా పిల్లల్ని ఎత్తుకోవా అని ఇచ్చింది. మా చేతుల మీద పెంచిన మా పిల్లల్ని, కానీ ఇంత దారుణం అవుతుందని అసలు అనుకోలేదు. ఆ పిల్లలను నిజంగా అంతా ఇదిగా చేయొద్దు కదా. చిన్న పిల్లలు, ఆ పిల్లలకి ఏం తెలుసు అసలు? వాళ్ళ జీవితం ఎంతో ఉంది, వాళ్ళకి ఎంత లేకుండా చేసినావు ఈరోజు. నువ్వు చచ్చిపోయినా అయిపోయింది కదా, వాళ్ళని చంపే కన్నా వాళ్ళు ఎట్లా అన్నా బతుకుతుండే ఆ పిల్లలు. చాలా ఘోరంగా చేసిండు అసలు ఆ పిల్లలను కానీ వీళ్ళని కానీ. అమ్మాయిని చంపడం కరెక్ట్ కాదు, వీళ్ళని చంపడం కరెక్ట్ కాదు. వాడికి ఏదన్నా ఉంటే వచ్చి మాట్లాడాల్సింది. నీకు కేసు పెట్టారు కదా, నా మీద ఎందుకు పెట్టారు? నీ తప్పు లేనప్పుడు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసినావు అసలు? కేసు పెట్టడంతో వీడు వీళ్ళ మీద కోపం పెంచుకున్నాడు. కేసు అంటే ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ వేసారా వెళ్ళారా తెలీదు. నీకు వేసినప్పుడు వచ్చి నా తప్పేంది ఆంటీ, నేను ఏం చేసినాను ఇక్కడ ఉన్న అందరూ పిలిచి మాట్లాడాల్సింది. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు వచ్చి చంపిపోయినావు? అసలు నీకు ఎవడిచ్చిన అధికారం చంపడానికి? చెయ్యొద్దు కదా పని. వాళ్ళు ఏమన్నా చేస్తే, నీకు అన్యాయం చేస్తే నువ్వు చేయాలి. నీకు అన్యాయం చేయలేదు, నువ్వే వాళ్ళ అన్యాయం చేసిపోయినావు. ఈరోజు తండ్రిని చంపినావు, ఇప్పుడు ముగ్గురిని చంపినావు, నలుగురిని మింగినావు. నువ్వు ఆడిద్దరిని 7 మందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఇంత దారుణంగా ఎవడన్నా చేశాడు అసలు? మనిషి అనేవాడు ఎవ్వడూ చేయడు అసలు ఇంత నీచంగా. పోనీ నీకు పెళ్ళి కాలేదంటే అది వేరు, నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయి వెనకాల పడడం కరెక్ట్ కాదు కదా. వాడు కూడా ఆ అమ్మాయి అంటే ఏజ్ లేదు, నీకు ఏజ్ ఉంది కదా, నీకు తెలివి ఉంది కదా, నువ్వు ఒకసారి చేసుకున్నావు, నీకు బుద్ధి లేదా? అది మాత్రం దారుణం అసలు. ఆ పిల్లలను వాళ్ళని చంపడం అయితే చాలా ఘోరం అసలు. వాళ్ళు ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేరు ఇప్పటి వరకు కూడా. ఈ గల్లీలో ఏ గొడవ కూడా, మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఎవరితో ఎవరు గొడవ పెట్టుకోవాలి, ఎవరి దగ్గర కూడా పోరు. అందరు ఫ్యామిలీ లాగానే ఉంటారు, ఏదైనా కూడా అందరు కలిసే చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మాత్రం ఇదైతే చాలా ఘోరం అసలు. ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది మాకైతే. నైట్ 3ంటికి బయటకు వెళ్ళాలంటే ఇంట్లోకి ఇప్పటి వరకు రాలేదు నేను. అంత భయం వేస్తుంది అసలు ఆ కుటుంబం తలుచుకుంటే. అబ్బాయిని కఠినంగా శిక్షించాలని ఒకే వ్యక్తి 6 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని సొసైటీలో ఉండకూడదు, చట్టపరంగా అతన్ని శిక్షించాలంటూ కూడా కాలనీవాసులు, ప్రత్యక్ష సాక్షులు, స్నేహితులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.